తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణంలో వైసీపీ కీలక నేతలు రోజారెడ్డి, జోగి రమేష్ మధ్య జరిగిన ఒక అంతర్గత సంభాషణ లీక్ అవ్వడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. ఇప్పటి వరకు బహిరంగ సభల్లోనూ మీడియా ముందు ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తూ తమకేమీ సంబంధం లేదని బుకాయించిన నేతలు ఏకాంతంలో మాత్రం దేవుడి విషయంలో తమ తప్పును అంగీకరిస్తూ భయపడిపోతున్నట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. మనం తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో చూశారుగా ఈ వీడియోలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైసీపీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందనే విషయంలో తాము తప్పు చేశామని, దేవుడి విషయంలో చేసిన ఈ అపచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనవసరంగా ఎదురుదాడి చేశామని వారు వాపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. చేసిన పాపం ఊరికే పోదని, ఇప్పుడు ఆ ఏడుకొండల స్వామి ఏ రూపంలో శిక్షిస్తాడో అని వారు తీవ్ర మానసిక ఆందోళన వ్యక్తం చేయడం వారిలో నెలకొన్న పాప భీతిని బయటపెడుతోంది. బయటకు ధీమాగా కనిపిస్తున్నా లోపల మాత్రం వెంకన్న ఆగ్రహం గురించి తలచుకొని వారు వణికిపోతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. తన సొంత పార్టీ ముఖ్య నేతలే అంతర్గతంగా తప్పు జరిగిందని ఒప్పుకుంటూ వణికిపోతుంటే జగన్ మాత్రం ఇప్పటికీ కల్తీ జరగలేదంటూ మొండిగా వాదిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా తన నేతలే పాపభీతితో కుమిలిపోతున్న రాజకీయ ఉనికి కోసం భక్తుల మనోభావాలను తాకట్టు పెట్టి మరీ అబద్ధాలతో బుకాయించడం ఆయనకే చెల్లిందని భక్తులు మండిపడుతున్నారు. చట్టానికి దేవునికి దొరికిపోయినా సరే ప్రజలను పక్కదారి పట్టించాలని చూడడం ఆయన నైజాన్ని బయటపెడుతోంది.